ఆర్య వైశ్య కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే మూటా గోపాల్ పేర్కొన్నారు. ముషిరాబాద్ లోని ఆర్య వైశ్య హాస్టల్ భవనంలో ఆర్య వైశ్య గాంధీనగర్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమ మహోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మూటా గోపాల్ మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమంలో ఆర్య వైశ్యులు ముందుంటారని పేర్కొన్నారు. వ్యాపార రంగాల్లో రాణిస్తూ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. గాంధీనగర్ సంఘం నూతన అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్ గుప్తాను సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యువ నాయకుడు మూటా జయసింహ, ఎమ్మెల్సీ బుగ్గారావు దయాకర్, ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత, ఇంటర్నేషనల్ అడిషనల్ డీసీపీ నర్సయ్య, దోమలగూడ ఏసీపీ యాదగిరి, ఆర్య వైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, వ్యవస్థాపక అధ్యక్షులు గంజి రాజమౌళి గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఒకసారి చెప్పండి జయశ్వ గారికి. ఒకసారి మనం ప్రెసిడెన్షియల్ అవార్డు వచ్చి నర్సయ్య గారికి ఒకసారి గట్టిగా చెప్పడం తెలియజేద్దాం. మరి అది మన అచీవ్మెంట్ అండి, మనకు తెలిసిన మన నర్సయ్య గారు రావడం. సార్ కంగ్రాచులేషన్స్. మీరే పని చెప్తారని మీరు ఏ విధంగా ఎన్నుకున్నారు, మీరు ఎన్నుకున్న దానికి అనుగుణంగా న్యాయం వేస్తున్నారని తెలియపరుస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి ఏదైనా వెంచేసి ముఖ్య అతిథిగా వెంచేసిన సోఫా గవర్నమెంట్ జిల్లా గ్రాంట్ ఇవ్వడం లేదు కాబట్టి మీరు జాగా చూసుకొని ఎక్కడ కట్టాలనుకున్నప్పుడు నా పరంగా నేను ఫైనాన్షియల్ సపోర్ట్ చేసిన తెలియజేస్తున్నాను. ఈనాడు మా కాన్స్టిట్యూన్సీలో చాలా పెద్ద ఎత్తున మరి వైశ్య సోదరులు సరిగా ఉన్నారు. వాళ్ళు ఎప్పటికీ వాళ్ళతో పాటు చెప్పడి అనుబంధము చెప్పడి చేయాలనుకుంటున్నాయి. మీరు మీకు పర్సనల్ కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీ ఏదైనా ఇలాంటి పనులు మీకున్నా కానీ అలాంటి పనుల గురించి నాకు తెలియపరిచినట్లయితే అది పనులు నాకు తెలియజేసి గ్యారెంటీ ఆ పనులు చేయడానికి ప్రయత్నం చేసి ఆశ్రమంగా కానీ సంఘపరంగా కానీ మరి చాలా మంది సోదరులు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఎలాంటి అవసరాలు ఉన్నా కానీ నాకు తోచిన సహాయం సహకరిస్తారు. మరి ఈనాడు చాలా పెద్ద ఎత్తున మన సోదరులు ఉన్నారు, వైశ్య సోదరులు అని అనుకుంటే నేషనల్ లెవెల్లో కూడా చాలా పెద్ద ఎత్తున మనందరికీ సపోర్ట్ చేసి అందరికీ ఎలాంటి అవసరం ఉన్నారు దాన్ని తీర్చగల కెపాసిటీ ఉన్న వైశ్యులు ఉన్నారు. నేను చూస్తున్నాను వాళ్ళ పేద ప్రజానికానికి చదువుల గురించి మరి ఎవరైతే గరీబులు ఉండి వాళ్ళ హాస్టల్ వరకు డబ్బులు కట్టుకోలేకుండా పేదలు మరి